ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ కార్యక్రమం జరిగింది. సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రజాభిప్రాయ సంతకాల పత్రాలను ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాలు సేకరించామని ఆనం తెలిపారు. ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని స్పష్టం చేశారు. నువ్వు అర్థం వచ్చి వెనకాల జరగంటే పైకి ఎక్కడు నువ్వు రైలు పెట్టుకో వెనక అమ్మా గవర్నమెంట్ డబ్బుతో నిర్మించినటువంటి గవర్నమెంట్ స్థలాలలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర నాయకులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం మొత్తం దాదాపు 15-20 రోజులుగా ఇల్లు తిరిగి దాదాపు 60,000 పైన ప్రజాభిప్రాయ సేకరణలు తీసుకొని ఈరోజు మేము ఈ పత్రాలన్నిటిని కూడా మా నాయకులందరితో కలిసి మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందజేయటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 15వ తేదీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం యావత్తు కూడా గాంధీ బొమ్మ దగ్గర ఉదయం 10 గంటలకి అందరం చేరుకొని మేము ఇచ్చినటువంటి పత్రాలే కాకుండా జిల్లా వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి అభిప్రాయ సేకరణ పత్రాలను అన్నిటిని కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు ర్యాలీ రూపంలో వెళ్ళి అక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము సెంట్రల్ కమిటీకి తాడేపల్లిలో అందించడం జరుగుతుందని మనవి చేస్తూ గవర్నమెంట్ గవర్నమెంట్ స్థలాలలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు